శ్రేయా సిద్దనగౌండర్ అనే ఒక కర్ణాటకకు చెందిన ఒక అమ్మాయి 2016లో ఒక బస్ యాక్సిడెంట్లో తన 2 చేతులు కోల్పోయింది. సచిన్ అనే ఒక 21 సంవత్సరాల అబ్బాయి ఒక బైక్ యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ చెందాడు. అతని కుటుంబం అవయవ దానం చేసింది. 2017 కొచ్చిలోని అమృత అనే ఒక హాస్పిటల్లో శ్రేయాకి ఈ చనిపోయిన సచిన్ 2 చేతుల్ని హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. కానీ శ్రేయా శరీరం చిన్నది, అమర్చిన చేతులు పెద్దవి. అయినా సరే శ్రేయ శరీరం అనేది అమర్చిన ఆ 2 చేతుల్ని అడాప్టింగ్ చేసుకోవడం మొదలుపెట్టింది. అవును, 1-2 సంవత్సరాల్లో ఆ చేతులు అనేవి శ్రేయ శరీరానికి తగ్గట్టుగా రూపాంతరం చెందడం మొదలుపెట్టాయి. ఇది వైద్యంలోనే ఒక అద్భుతమైన విషయం. అయితే ఇప్పుడు కొంచెం డీప్గా వెళ్దాం. ఇప్పుడు ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అలాగే బి అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అయితే ఏ అనే వ్యక్తి బ్రెయిన్ని తీసుకెళ్ళి బి అనే వ్యక్తికి అమర్చాం. అలాగే బి అనే వ్యక్తి బ్రెయిన్ని తీసుకెళ్ళి ఏ అనే వ్యక్తికి అమర్చాం. ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిలా మారతాడా? అలాగే బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తిలా మారటానికి అవకాశం ఉందా? బ్రెయిన్ మారింది అంటే ఎమోషన్స్, తెలివి, అలాగే మెమొరీస్ అంటే వ్యక్తిత్వం మారింది. రిలీజియన్ ప్రకారం మనిషి శరీరంలో ఆత్మ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బ్రెయిన్ మారింది కాబట్టి వ్యక్తిత్వం కూడా మారింది. వ్యక్తిత్వం మారింది కాబట్టి ఆత్మ కూడా మారుతుందా? ఎందుకంటే మతాలు ఒక విషయాన్ని బలంగా వాదిస్తాయి. మనిషి చేసిన తప్పులకి ఇంకొక లోకంలో ఆత్మ రూపంలో శిక్ష అనుభవించాలి అని చెప్పి. అంటే భూమి మీద బ్రెయిన్తో చేసిన తప్పులకి ఇంకొక లోకంలో ఆత్మ రూపంలో శిక్షను అనుభవించడం. ఈ స్టేట్మెంట్లో బ్రెయిన్కి అలాగే ఆత్మకు సంబంధం ఉంది. పునర్జన్మ. ఒక వ్యక్తి తనకు గత జన్మ ఉంది అని వివరిస్తాడు. అతనికి రాని భాష మాట్లాడతాడు. అతనికి తెలియని వ్యక్తిత్వాన్ని ప్రవర్తిస్తాడు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మ రూపంలో ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాడు. అలాగే తన జ్ఞాపకాలను కూడా మోసుకెళ్తాడు అని రిలీజియన్ నమ్మకం. చేసిన డాక్యుమెంటరీస్ అలాగే జరిగిన సంఘటనల ద్వారా ఇలా జరిగే అవకాశం లేదు అని మనం నిరూపించలేకపోతున్నాం.